ఇప్పుడు నువ్వు రాను మీ మాట విన్ను అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రాను అంటే బ్లాక్మెయిల్ చేస్తాం, మీ పేరెంట్స్కి నీ ఫోటో సెండ్ చేస్తాము అది ఇది అని చెప్పేసి బెదిరిస్తున్నారు మేడం. వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తారండి. ఎంత ధైర్యం ఉండాలి సార్ ఒక ఆడపిల్లని, అమ్మాయిలు అయ్యి ఉండి వాళ్ళు ఇట్లా ట్రీట్ చేయడం అంటే ఎంత దారుణమైన మెంటాలిటీ అది. అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఈమెతో ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తున్నట్టు. ఇప్పుడు మీ పేరెంట్స్కి పంపిస్తామని బెదిరిస్తున్నారు. అవును మేడం. ఓకే సరే సార్, మరి అటువైపు కూడా అమ్మాయిలే కదా, ఎట్లా డీల్ చేద్దాం దీన్ని? ఏం లేదండి, అటువైపు అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా ఇట్స్ ఆల్ అబౌట్ బ్లాక్మెయిల్. అవును. ఓకే, ఈ బ్లాక్మెయిల్ ఎవరైతే చేస్తున్నారో ఈ అమ్మాయి డైరెక్ట్ షీ టీమ్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. ఓకే, షీ టీమ్ని అప్రోచ్ అయ్యి ఇట్లా సమస్య ఉంది ఇట్లా అని చెప్పేసి వాళ్ళని పిలిపించి అవును మనీషా, మరి నువ్వు ఎందుకు పోలీస్ హెల్ప్ తీసుకోవాలనుకోలేదు? దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే మళ్ళీ పేరెంట్స్కి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా మేడం. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అన్నది మనీషా. వాళ్ళు కూడా పేరెంట్స్కి ఏం చెప్పారు, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క షీ టీమ్ని ఇన్వెంట్ చేసిన తర్వాత చాలా రకమైన అమ్మాయిల సమస్యలు వాళ్ళు డీల్ చేయడానికి షీ టీమ్ అనేది ఎస్పెషల్లీ పెట్టారు. పెట్టిన తర్వాత చాలా చాలా ఒక సమస్యలు ఎవరైతే వెంటబడుతున్నారో లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మఫ్తీలో వచ్చి పట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం కానీ. ఓకే, ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఈ యొక్క షీ టీమ్ అయిన తర్వాత చాలా రకాల ఎటువంటి సమస్యలు, ఎవరు చెప్పుకోలేని సమస్యలు, లైక్ ఒకవేళ నా ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే నాకు ప్రాబ్లం లేదండి సోషల్ మీడియాలో అట్లా ఇట్లా పెట్టడానికి అట్లా ఏం అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు షీ టీమ్ వాళ్ళు మీరు అప్రోచ్ అయిన తర్వాత ఎంటైర్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేస్తారు. ఎందుకంటే